విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ అధ్యక్షులు చందనగిరి గోపాల్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ 16 కులాలకు కార్పొరేషన్స్ ప్రకటించడం జరిగిందని, అందులో విశ్వబ్రాహ్మణ వర్గానికి కార్పొరేషన్ ప్రకటించకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ శ్రీకాంత్ చారి త్యాగాలతో కూడుకున్న విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం సంక్షేమం గురించి కార్పొరేషన్ ప్రకటించకపోవటం చాలా బాధాకరమని, రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలించి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల సత్యం, జిల్లా కార్యదర్శి తుమ్మలపల్లి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు సంకోటి రమేష్, బాగోజీ ఆంజనేయులు, తిప్పవరం రవీందర్, స్తంభంపల్లి రామచంద్రం, సంకోటి సత్తయ్య, అల్వాల లక్ష్మణ్, చారి కలవకూడ రాజు, చొప్పదండి లక్ష్మణ్, జగదీశ్వర్చారి, మామిడిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మళ్ళీ ప్రధానంగా అన్ని కులాలు ఇస్తూ మళ్ళీ ఉప కులాలు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేయడం జరిగింది. మరి కార్పొరేషన్ గురించి గత తెలంగాణ మూమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచి గత 2014 సంవత్సరం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ బలిదానమైనటువంటి శ్రీకాంతాచారి ఇవాళ స్ఫూర్తిదాయకమైనటువంటి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఇలా ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి మాటను కూడా తను సందర్భంలో మాట్లాడడం జరిగింది. మరి అట్లాంటి శ్రీకాంత్ స్ఫూర్తికి సంబంధించినటువంటి సమాజం కానీ ఇవాళ శ్రీకాంతాచారి జన్మించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో, మరి అట్లానే జయశంకర్ సార్ సిద్ధాంతకర్త జన్మించినటువంటి సామాజిక వర్గం విశ్వబ్రాహ్మణులు ఉన్నాయో, మరి అట్లాంటి విశ్వబ్రాహ్మణ జాతిని మరి వాళ్ళ విస్మరించడం రాష్ట్ర ప్రభుత్వం మరి దీన్ని పునఃపరిశీలిస్తూ మరి వెంటనే మరి 16 కులాలకు సంబంధించిన కార్పొరేషన్లో కూడా విశ్వబ్రాహ్మణ కులాన్ని, విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కూడా కార్పొరేషన్ కేటాయిస్తూ ప్రకటించాలని మేము ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి సవినయంగా కోరుచున్నాం ఈరోజు.